అంకమరావు గారు, గతంలో అమరావతికి సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదైతే అమరావతి రైతుల్ని ఎలా ఇబ్బంది పెట్టారో చూసాం. అమరావతి చట్టబద్ధ అయిన సమయంలో కూడా గతంలో వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూడా మేము అమరావతి రైతులకి ఇంకా పూర్తి న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వానికి అక్కడ రైతులకి ప్రజలకి సరైనటువంటి ఒక సంబంధం ఉంది, అవగాహన ఉంది, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. వాళ్ళు కూటమి ప్రభుత్వం నమ్మేశారు. నమ్మిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ లేదా చేసినప్పుడు ఎవరైనా నమ్ముతారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయించినప్పుడు శాసనసభలో మద్దతు తెలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మద్దతు తెలిపాడు. ప్రాంతీయాల మధ్య విద్వేషాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయండి, సెంటర్ ఉంటుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని కూల్చివేయటం మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ 17, 2019 3 రాజధానుల అంశాన్ని శాసనసభలో ప్రస్తావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జరిగింది ప్రపంచం అంతా చూశారు. 5 సంవత్సరాలు మీరు అన్నారు కదా, రైతులకు న్యాయం చేకూర్చట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని లోక్సభలో చెప్పించాడు. ఇది మామూలుగా చట్టబద్ధత కాబోతున్న సమయంలో ఏప్రిల్ 1 లోక్సభలో చెప్పించాడు, ఏప్రిల్ 2 రాజ్యసభలోనూ చెప్పించాడు. కానీ 5 సంవత్సరాలు మా కౌలు మాకు ఇవ్వండి అని చెప్పని రైతులు సిఆర్డీ చుట్టూ తిరిగి విసిగిపుట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత కానీ అది కూడా సకాలంగా అందరికీ అందజేయాల. ఈయన రైతుల గురించి, రైతుల సమస్యల గురించి, వీళ్ళ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రైతుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది ఏంటనేది. అదే రైతులు ఆడబిడ్డలు వాళ్ళు తిరుమల తిరుపతి అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని తిరుమలకి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా పాదయాత్రతోటి ముందుకెళ్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళ మీద దాడులు చేయించటం, చివరికి మలమూత్రాలు విసర్జించే కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మొబైల్ సంబంధించినటువంటి వాటిని కూడా తొలగించి పడేసి చివరికి అన్నాన్ని రోడ్డు మీద తినే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అంటే ఆ రైతుల మీద, అలాగే వాళ్ళు కనకదుర్గమ్మ తల్లికి పొంగల్ తీసుకొని వెళ్ళి ప్రసాదంగా ఇవ్వాలని చెప్పని బయలుదేరితే అదే మహిళల్ని జుట్టు పట్టుకొని లాగిచ్చి ఒక గర్భిణీ స్త్రీని కడుపులో తనితే, బూటుకాలతోటి తనితే గర్భం కూడా పోయింది. మరి ఇది ఎవరు? ఇవన్నీ చేసింది ఎవరు? వాళ్ళ ఇళ్ళ మీద డోన్లు ఎగరేసింది ఎవరు? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు కూడా న్యాయస్థానాల చుట్టూ తిప్పడానికి కారకమైనటువంటి వ్యక్తి ఎవరు? నాకు తెలిసి వాళ్ళ మీద ఒక్కోళ్ళ మీద 30, 35, 40 కేసులు పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని న్యాయసమ్మతం కాదు ఆ రోజు వాళ్ళు ఆందోళన చేసిన దానికి కేసులు పెట్టారు, కక్షపూరితంగా వ్యవహరించారు అని చెప్పని ఒక్కోటి న్యాయస్థానంలో వీళ్ళు వివరణ ఇచ్చుకుంటూ ఆ కేసులు తొలగించుకుంటూ వస్తున్నారు. ఇంకా 1-2 మిగిలిన వాళ్ళ మీద, మిగిలినన్నింటినీ కూడా తొలగించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరు? పోనీ నువ్వు ఎక్కడి నుంచి పరిపాలన చేశావు? అదే బిల్డింగ్ నుంచి పరిపాలన చేశావు, అదే రోడ్డు మార్గంలో వెళ్ళావు, కడుపు మండి ఆ ఏషియన్ రోడ్డులు తవ్వించి తీసుకొని వెళ్ళావు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మామూలుగా పైపులు కావచ్చు, లేకపోతే తూములు కావచ్చు, వాటిని కర్నూలు తరలించావు. నువ్వు రాజధానికి ఏం న్యాయం చేసావు? రాజధాని లేకుండా చేయాలని ప్రయత్నం చేశావు. అసలు రాజధానికి కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఏ ప్రాంతం వాళ్ళకి ఎవరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి? న్యాయం చేయబోబట్టే కదా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా 3 ప్రాంతాల్లో వాళ్ళు కూడా బండకేసి, సాకల బండకేసి ఉతికినట్టు ఉతికి ఇసిరేశారు. అందుకే 11 స్థానాలు పరిమితం అయిపోయాడు. ఇక్కడ గమనించుకోవాలి అంశం, అమరావతి అనేది 5 అక్షరాలు, జగన్మోహన్ రెడ్డికి ఉండే 151 స్థానాలు. ఆ 5 తీసేశారు అమరావతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతి మాది అనుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ 5ను లాగేస్తే ఆదరణ ఒకటి, ఇదరణ ఒకటి, 2 కలిపి 11 మిగిలినాయి అతనికి. అది దేవతల రాజధాని అని చెప్పని మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ గౌతమిపుత్ర వాళ్ళ కాలం నుంచే
అమరావతి భారతదేశానికి రాజధాని అని చెప్పి చరిత్ర చెబుతుంది మనకి. అలాగే రాణి రుద్రమదేవి శాసనాలు చూసుకున్నా, కాకతీయుల శాసనాలు చూసుకున్నా కూడా దానికి విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ధాన్య కటకంగా పిలుచుకునే ధరణికోట వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించాడు. బౌద్ధుడు నడయాడినటువంటి నేల అది. అక్కడ మల్కీపురం అని చెప్పని ఈరోజు మందడంగా పిలువబడే మల్కీపురంలో ఔషధాలతోటి ఔషధాలయం నిర్మించారు. అక్కడ రాణి రుద్రమ్మ గారి పరిపాలనలో శాసనాలు ఉన్నాయి. ఈ మధ్య బయటపడ్డాయి కదండి, అవి కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇంత విశిష్టమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం. దీనికి వాళ్ళు ఏం చెప్పారు, మునిగిపోయే ప్రాంతం అన్నారు. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడైనా 29 గ్రామాలు మునిగినట్టు ఎక్కడన్నా ఏ వార్తలో అన్నా చూసారా? 29 గ్రామాలు మిగిలిన తీసి పక్కన పడేద్దాం. ఎక్కడైనా ఏదైనా ముంపుకి గురైందా? వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2019 మే 30వ తారీఖు నుంచి దిగిపోయేంత వరకు జూన్ 4, 2024 వరకు ఏ ప్రాంతంలోనైనా వరదలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్క గ్రామం అయినా మునిగితే వాళ్ళకి ముంపుకు గురైంది కాబట్టి ఈ గ్రామానికి మేము సహాయం చేశామని కానీ, ఆహార పట్లాలు అందించామని కానీ, పాలు అందించామని కానీ, వాళ్ళకి విద్యుత్ ఆటంకం ఏర్పడితే దాన్ని పునరుద్ధరించామని కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలు వరద తాకిడికి ఏ విధంగా అవుతానే ఉన్నాయి. అలా కాకూడదని చెప్పని 100 సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బంది రాకూడదని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రణాళిక రచించేసి ప్రణాళికలోనే దాన్ని గీయించిన తర్వాత ప్రపంచంలో హెరిటేజ్ నగరంగా గుర్తించారు కదండి. ఈ నగరం ఇలా రూపుదిద్దుకోబోతుంది అని చెప్పని ఒక ఆకారాన్ని తీసుకొచ్చినందుకే దాన్ని గుర్తించి ఇంత అద్భుతమైన నగరం అని చెప్పని హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించినటువంటి ప్రాంతం ఈరోజు అమరావతి. ఈరోజు దాని మీద విషం కక్కి నువ్వు చేయాలన్నీ చేసుకుంటూ వచ్చావు. దాంతోపాటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు దానికి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాటు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ భూముల్ని ఇదే రైతుల్ని బలవంతంగా దౌర్జన్యంగా అలవల సోలకి కొట్టేసినవన్నీ ఈరోజు వెలిగి చూస్తున్నారు. కాబట్టి ఇంకా కొంత వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దీనికి ఆటంకం కలగజేయడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఈరోజు అవన్నీ సర్దుకొని సాఫీగా బయటకు వచ్చేసి అక్కడ రేపే శంకుస్థాపన జరగబోతూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని రైతులతో మాట్లాడుకొని ముందుకెళ్తానే ఉన్నారు. వీళ్ళు రాశారు కదా సాక్షి, దాంట్లో రైతులకు అన్యాయం చేశారు బలవంతంగా అని చెప్పి ఏ ఒక్క రైతునా బజార్కి వచ్చి మాట్లాడాడు? మిగిలిన చోట అన్నీ వస్తున్నాయి కదా. అన్ని చోట్ల దానికి సంబంధించినటువంటి వరకు ఏది జరుగుతున్నా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. రైతులకు ఇబ్బంది అవుతూ ఉంటే అమరావతి రోడ్డెక్కి 1631 రోజులు వారు నిరసన తెలియజేశారు కదా. మరి దీని గురించి ఒక రైతు ఎందుకు బయట రావట్లేదు? రైతుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు జవహర్ రెడ్డి మనుషులు, అవి కూడా త్వరలో బయటకు రాబోతున్నాయి. అవన్నీ సరిచేశారు. ఇప్పుడు అక్కడే ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రపంచంలో సత్యమూర్తి గారు చెప్పినట్టు దానికి సంబంధించినంత వరకు అమెరికా నుంచి కాదని వాళ్ళు ప్రపంచంలో బయటకు పెట్టుతున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. ఆ భారతదేశంలో వాళ్ళకి అనువైన ప్రదేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో దీనికి అనువుగా ఏది కావాలి అంటే విశాఖపట్నం కనపడింది. ఎందుకంటే తూర్పు సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, 12 దేశాలకి అనుసంధానం కాబట్టి, సముద్ర మార్గం గుండా కేబుల్ వేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి, ఖర్చు తక్కువతో కూడుకుంది కాబట్టి ఇన్ని ఆలోచించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈరోజు భారతీయులందరూ సగర్వంగా, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళందరూ గుండె మీద చేసుకొని రొమ్ము వేసుకొని చెప్పుకోవచ్చు, గూగుల్ సెంటర్ మా దగ్గర ఉంది అని చెప్పని. కడుపు మంట. అలాగే అమరావతిని చూస్తే ఈ రెండు చేసింది అతనేగా, మనం అయితే కాదుగా. ఆ రోజు నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య పని వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆదానితో మాట్లాడుకొని డేటా సెంటర్ ఏర్పాటు చేద్దామని చెప్పని శంకుస్థాపన చేస్తే నువ్వు వచ్చిన తర్వాత బేరాలు కుదరక దాన్ని ఆపిన పుణ్యమా ఈరోజు డేటా సెంటరే వచ్చింది, గూగుల్ డేటా సెంటరే వచ్చింది. నువ్వు చేసినటువంటి ఒక చెడ్డ పని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి పనే వచ్చింది. ఒక లుల్లు పోతే 3 లుల్లులు వచ్చినట్టుంది. ఇప్పుడు సార్ ఆ రోజు అతను నాకు ఇప్పటికీ గుర్తు, 30,000 మందికి ఉపాధి కల్పన జరగబోతుంది, ఉద్యోగం రాబోతుందని చెప్పాడు ఆదానితో కలిసి చేద్దాం అనుకున్నప్పుడు చివరిలో 2023లో. తర్వాత ఇందాక సత్యమూర్తి గారు చెప్పినప్పుడు ఒక షెడ్డుకు తాళం వేసుకుంటారు, అక్కడ ఎవరుంటారు, డేటా సెంటర్ అంటే ఏముంటుంది అని చెప్పి మాట్లాడతాడు. డేటా సెంటర్ వస్తే దానికి అనుగుణంగా
రహేజా వాళ్ళు ఏమన్నారండి? ఈరోజు వాళ్ళు బిల్డింగ్లు కట్టడానికి ఎందుకు వచ్చారు ముందుకి? ఒకదాన్ని ఏమంటే ఒకటి ఏ విధంగా వస్తాయో బిల్ గ్రేడ్స్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు హైటెక్ సిటీ నిర్మాణం జరిగితే ఈరోజు సైబరాబాద్ అనే నగరం నిర్మించబడింది. ఈరోజు దానికి సంబంధించి తెలంగాణకి సింహభాగం అక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉంది. 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుందా 3 సంవత్సరాల్లో పూర్తి అవుతుందనే తర్వాత విషయం. దానివల్ల జరిగే మంచి పరిణామాలు ఏంటి? ఇతని ఏడుపుకి ప్రధాన కారణం ఏందయ్యా అంటే, ఇతని రక్త కన్నీరుకి కారణం ఏందయ్యా అంటే, ఇతను మానసికంగా ఇతనుకున్న అల్సర్కి కారణం ఏందయ్యా అంటే, ఈరోజు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తా అన్నారు. ఇవేమీ లేకుండానే నన్ను తీసుకెళ్ళి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవన్నీ పూర్తయిపోతే నా ఉనికి ఎలా? రేపు పొద్దున నాకు సంబంధించి కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను బేరాలు ఆడాలంటే ఎలా? కాబట్టి ఏదో విధంగా అడ్డుకట్ట వేయాలని చూస్తూ ఉంటే కేంద్రం కూడా ఇదోదికంగా సహాయ సహకారాలు అందజేస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తే క్రమం చూసి తట్టుకోలేక వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.